నూతన కోర్టు భవన పనులను పరిశీలించిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి. భీమ్గల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవన పనులను సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, భవన నాణ్యత, కోర్టులో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత సౌకర్యవంతంగా అందేలా ఆధునిక వసతులతో భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. భవన పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత, భద్రత చర్యలు కూడా సమర్థవంతంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్, న్యాయవాదులు గజ్జెల చైతన్య సురేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మిగతా అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది మా ఆశ. ఇది ఒక్కటి చూపించేసి రెడీ ఉంది రండి అంటే మేము రాము. ఎందుకంటే మా స్టాఫ్ అడ్వకేట్స్ కావాలి, లేదంటే ఒక నలుగురు అయిపోతుంది. ఇక్కడ అడ్వకేట్స్ మీతో రావాలంటే అసలు రాలేదు, చేయలేదు. దానివల్ల మీ పర్పస్ సాల్వ్ కాదు. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ రావాలా, అడ్వకేట్స్ ఉండాలా అనేది డెవలప్ కావాలి. లొకేషన్ పెట్టేసి ఒకటి ఇన్కమ్ కానీ ఇది పర్మనెంట్ కావాలి ఇల్లు వచ్చి షెడ్ లాగా వేస్తే ఈ ప్లేస్ యూటిలైజేషన్లోకి వస్తుంది. లేదు అంటే అన్ని కోర్టులు ఇంకా ఖరాబ్ చేస్తే ఒకటి, ఇది కూడా ఏమంటారు యూజబుల్లో లేకపోతే వర్త్ దిగిపోతుంది. మళ్ళీ ఆ రేకులు కూడా మా రేకులు అది కూడా స్టార్టింగ్ చేసినట్టు మళ్ళీ చేశారు. మొత్తం ఈ నుంచి పైదాకా షేప్ మొత్తం కట్టడం మొత్తం కట్టి చిన్న చిన్నగా రిక్వైర్మెంట్స్ మనకి ఏమంటే మళ్ళీ వర్కింగ్ ఎక్స్పెక్ట్లో ఇవి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మన ఫైనల్ వర్క్ అయిన తర్వాత ఎంపీఎస్ ఎప్పుడైతే నెఫ్ట్ ఓవర్ వర్క్స్ ఉన్నాయి కదా అవి టేకప్ చేసుకుని మీరు ఎప్పుడు కూడా ఆర్డర్ టేకప్ చేస్తారు. ఓట్ వస్తుంది మేడం, మీ స్టాల్ వస్తుంది, ఆటోమేటిక్గా వాటర్ బాటిల్ అందరూ వస్తుంది, అన్నీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఒకరోజు
లోడింగ్ చేసుకోవాలి. సో 20 తారీఖు ఇది కంప్లీట్ అయిపోయినా కానీ ఆ రోజు రాలేదు. తర్వాత వారానికి పోతుంది. ఇప్పుడు ఉన్నది 15 days కదా, 15 days కాదు 14 days.